ఈరోజు మనం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో సముద్ర మట్టానికి 4925 అడుగుల ఎత్తైన మహేంద్రగిరికి వెళ్తున్నాం. ఈ ప్రాంతంలోనే పాండవులు తమ అజ్ఞాతవాసాన్ని చేశారు. ఇక్కడ భీముడు కేవలం 4 పెద్ద రాళ్లతో నిర్మించిన గుడి, అర్జునుడి గృహలు ఉన్నాయి. ఇప్పటికీ ఈ ప్రాంతంలో పరశురాముడు చిరంజీవిగా సంచరిస్తూ ఉంటాడని చెబుతున్నారు. ఇక్కడి నుంచి సూర్యోదయాన్ని చూస్తే అదో అద్భుతం. మహేంద్రగిరి ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, గిరిజనుల జీవన విధానంతో మంచి పర్యాటక కేంద్రంగా ఉంది. అందుకనే ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. మా పైలట్ ఫోటో తీసుకున్నావా? ఏంటి ఎన్ని కిలోమీటర్లు అండి ఇక్కడ నుంచి? 24 కిలోమీటర్స్. అయిపోయాం ఈరోజు. అయ్యో 24 కిలోమీటర్స్. బెస్ట్ ఆఫ్ లక్. ఎంజాయ్ చేయి. ఇప్పుడు ఎంజాయ్, ఫుల్ ఎంజాయ్. విలేజ్ చూస్తే ఒక వ్యాలీలో ఉంటది కదా. బండికి గుర్తిగలరు. అదే కదా మౌన. ఇంకా అవతలకి ఉంది అది. ఇది కాదా? అబ్బో ఇంకెంత అయితే ఒకసారి డెస్టినేషన్ చూసుకున్న తర్వాత కొంచెం 25 కిలోమీటర్స్ నడిచేస్తావు నువ్వు. కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. మరి ఎందుకు నడలేరేమో అంత దూరం? మీరు నడిచేస్తారా? అబ్బో ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నారు. చిన్నపిల్లలు మా వెనకే వస్తున్నారు, మమ్మల్ని మాత్రం వదలట్లేదు. మాతో సమానంగా నడిచేస్తున్నారు వీళ్ళు. ఇంకా తమ్ముడు ఎన్ని క్లాస్ అవుతున్నా మీరు? మర్చిపోయాను నేను. ఎందుకంటే ఫోర్త్ క్లాస్ అవుతున్నారు. వాళ్ళేమో 24 కిలోమీటర్స్ నడుస్తున్నారు ఇక్కడ నుంచి కొండపైకి. అదిగోండి ఆ డిస్టెన్స్ ఎంత వెళ్ళాలని చూపిస్తాను చూడండి. దీన్ని అదిగోండి ఆ కొండపైకి వెళ్ళాలి అంటే బాగుండు. చాలా బాగుంటుంది. బాస్కా డైమండ్స్ ఉంటాయేమో చూడు ఇక్కడ. బంగారం, డైమండ్స్ ఇంకెక్కువ చూడరా సాగరం. చూసుకో నీరుంటే ఎక్సలెంట్ ఉంటుంది అన్న. నీరుంటే వర్షాకాలం వస్తే బాగుంటుంది. బాయ్ బాయ్ బాయ్. కలుద్దాం కొండపైన. కలుద్దాం కొండపైన. మీరు కొండ ఎక్కేస్తారా ఈ బరువుతో? అందరూ ఎక్కుతారు. అబ్బో మనమే ఎక్కలేము. చలో. జై ఆంజనేయ స్వామికి జై. హరే కృష్ణ 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 హరే హరే.
దేవుడు వస్తాడు, ఎక్కిస్తాడు. ఏ ఊరమ్మా మీది? టెక్కల నుంచి వచ్చారా మీరు? అబ్బా, గ్రేట్ గ్రేట్. 16 మంది వచ్చి మిగతా బ్యాచ్ కిందే ఉంది. ఇంకొక మనిషి అయితే భీమా భీమా అంటే అలా ఎక్కిపోతారు మీరు, వెళ్ళిపోతారు మీరు. రామా భీమా అంటే చేస్తారు. మీదకి కలుద్దాం. వాళ్ళ చూడు అగ్గిమంటలు ఎలా తైలు ఉన్నాయి లక్ష్మణ. అగ్గిమంటలు మొత్తం కాలిపోయింది. వ్యూ పాయింట్ చూసావా? అరే కొండ ఇదిలో స్టార్ట్ అయిందే. ఇప్పుడు టైము 6:30 అయ్యింది. 6:30కి ఏమో మనం ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరో తల నొప్పి కానీ కాలు నొప్పి కానీ అయినట్టుగైతే ఇక్కడ మందులు ఫ్రీగా ఇవ్వబడుతుంది. ఆ మందులు ఉన్న డాక్టర్ చందమ్మా బాగుంటాయా? చాయ్ ఉందన్నా? హాయ్, వస్తారా? లేదు, నడిచి వచ్చాం. మీరు వచ్చేసారు. మీరు బండికి వచ్చారా? మీరు ఇప్పుడు వచ్చాము దగ్గరకు వచ్చిన. ఆహా, ఇంకా ఇక్కడ నుంచి ఇంకా చాలా ఎత్తుగా ఉంది, ఇంకా నడాలి. చూడండి ఎంత ఎత్తుగా ఉంది ఇక్కడ. సింగిల్ పక్కన లైట్ లెఫ్ట్ సైడ్ పూర్తి లోయ ఉంది, ఫుల్గా ఉన్నది. స్లిప్ అవుతే కిందకి వెళ్ళిపోతాం అలాగా. మనం వచ్చిన రూట్స్ చూడండి ఒకసారి. కింద లైటింగ్ ఎలా కనిపిస్తుంది మొత్తం. రిలాక్స్ అవుతున్నాము. 3 hours 26 minutes. 3 hours 26 minutes అయింది టైం. నడిచి 11 kilometers నడిచాము. ఇప్పుడు చేయన్నా, ఇంకా లైట్ వచ్చింది. చాలా kilometers ఇంకా నడాలి మేము. ఎలా నడుస్తామో ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. చాలా కష్టం. ధూళి చూసారు ఎంత ధూళి అవుతుంది ఇక్కడ. ఇదిగోండి మా ఫ్రెండ్ ఓత్కర్ ఆవిడ వాడేస్తున్నాడు. పరిగెట్టి పరిగెట్టి మా తాగే నీరంతా తాగే మొత్తం వచ్చేస్తే నీరు లేకుండా. బాగా నడిచేస్తున్నారు. దగ్గరకు వచ్చింది 1000 అడుగులు నడిస్తే అయిపోతాం. వెరీ గుడ్ గుడ్. చలో చలో చలో. చేరుకున్నామండి కుంచి దేవాలయందరికి. టైం ఎంత అయింది బుజ్జి? 10 గంటలకు చేరుకోండి. 6 hours 20 minutes. 6 hours 20 minutes మనము నడక కంటిన్యూగా, ఎక్కడ చిన్న చిన్న రెస్ట్ తీసుకొని. చాలా గ్రేట్. ఈ మార్నింగ్ చూపిస్తాం మొత్తం వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మనకి భీమా టెంపుల్ ఒక 3-4 kilometers హైట్లో ఉంటుంది. అది ఇంకా ఇక్కడ రెస్ట్ తీసుకొని మనం నడుస్తాం మార్నింగ్. ప్రదీప్ కూడా వచ్చేస్తున్నాడు రా. ఇప్పుడు టైం 5 అయింది. కుంతి దేవాలయం నుంచి భీముడి గుడికి మేము ప్రయాణం అవుతున్నాం.
పడుకొని లేచి ఇప్పుడు వస్తున్నాం పైకి. ఇదిగోండి ధర్మరాజు గుడికి వచ్చాము ఇప్పుడు మనము. దీన్ని గోకర్ణేశ్వర గుడి ఇంకా అంటారు దీనికి. ఇక్కడ నుంచి అదిగోండి మనకు భీముడి దేవాలయం అలా కనిపిస్తుంది. ఆ మేఘాలు చూడండి ఎలా కనిపిస్తుంది, పొగ మంచులా అంతా. అవన్నీ మేఘాలు అంటారు. అవును మేఘాలు. ఆ లైట్ ఉంది. ఇంక కొండ అర్జున్ కొండ ఇంకా ముందుకు ఉంటుంది, అది ఇంకా హైట్లో ఉంటుంది. అదే గుడి, ఏ గుడి అది? జగన్నాథ్ గుడి. వెళ్ళి కూర్చో, అక్కడికి కూర్చో. అక్కడికి ఎవరు జరుగుతున్నావా? రమేష్ వెళ్ళు. మంచి లొకేషన్ లక్షణం చూసావా? అవును అవును దాంట్లో తొడకూడదు. ఎవరు ఒక్క కొట్టండి. కొట్ట అదే టంగ్ టంగ్ వస్తుంది. కొట్టరా సార్? మామూలు సౌండ్ గురించి టెస్ట్ చేసినారు. అందరూ కొన్ని అయిపోయింది లక్ష్మణ. శంకర్ హలో హాయ్. పద పద రమేష్, పద రమేష్. ఎదురా తమ్ముడు, ఎదురా తమ్ముడు, పడ్డ. సపోర్ట్ కావాలరా బ్యాగ్
ఇదే కదా సింపుల్. శంకర హరహర మహాదేవ. కాలు పైకి ఎత్తు. అట్టుకుంటూ ప్రశాంత్ తినొచ్చు. చాలా కూడా తీసుకెళ్ళి రా, బొట్టు తీసుకొచ్చు కొద్దిగా. బట్టి కూడా తెచ్చి పర్లేదు, షూ వేసుకున్న ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చింది సార్ అండి. మేఘం మేఘం వచ్చిన ఇదిగోండి మేము వెళ్ళవలసిన రూటు. ఎలాగే నడుచుకుని వెళ్తాం ఇప్పుడు. ఇది కుంతిదేవి గుడి. చూడండి మేఘాలు ఎలాగా ఒక్కసారి గుడిని ఎలా కప్పేస్తుంది చూడండి. ఒకసారి మొత్తం కారు మబ్బులతో మొత్తం ఒకేసారి క్షణాల్లో కనిపించకుండా. అంటే ఈ మందగిరికి వాళ్ళకి స్పెషల్ ఇది అన్నమాట. అంటే వారు క్షణాల్లో వర్షం పడే అవకాశం లేదా మబ్బులు, అప్పుడే ఎండ అలా అవుతుంది అన్నమాట. చూడండి గుడి అంత వేగంగా కనిపించకుండా అయిపోయింది. మనకు అసలు కనిపించట్లేదు. పక్కనే ఉన్నాం కానీ కనిపించట్లేదు గుడి. అంతా మేఘమే, కనిపించకుండా అయిపోతుంది చెట్లు మొత్తం. చూడండి గుడి ఇంకా కనిపించట్లేదు మనకి. ఎందుకంటే మా ఊళ్ళో ఇక్కడ టీయా ఏదో చేస్తున్నారు. వచ్చి చూడండి, మేము టీ సామాన్ అని తెచ్చుకున్నాము ఊరి నుంచి. తెచ్చుకొని చేస్తున్నాము. బిర్యానీ రెడీయా? తెస్తా నాకు. బిర్యానీ మేకింగ్.
వాటర్ మసి బిర్యానీ బిర్యానీ అడిపోద్ది ప్లేట్. సీతాపురమోలట అలూరులు అన్నారు కదా, బ్యాగులు ఆఫ్ చెప్పినారట. వాళ్ళకి బ్యాగులు ఆఫ్ చెప్పి చెందుమని అన్నది. ఎందుకంటే మా వాళ్ళు వచ్చేసారు, సగం దూరం వచ్చేసారు. అది అది వెరీ గుడ్. జోస్ జోస్ అబ్బో చూడు ఎంత అప్పెక్కామా మనకు తెలియకుండా. కానీ చూడు సీనరీ కనిపిస్తుంది, చాలా నీట్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మనకు మొబ్బై ఇవ్వడం వల్ల మనకి ఏం కనిపించట్లేదు. మనకు తెలియకుండా ఎంత ఎత్తి తిక్కుస్తాను మనం నైట్ రాత్రి సమయంలో. చూడు ఎగ్దాం. అమ్మా మీది ఏ ఊరమ్మా? మీది శ్రీకాకుళం నుంచి వచ్చారా? అబ్బా గ్రేటే. నడుచుకొని ఎంత ఏజ్ లో వచ్చారంతే గ్రేటే. మీకు ఉన్న జబ్బులు అన్ని పోతాయి అమ్మా ఒకసారి వచ్చి వెళ్ళిపోతే. మొత్తం మీ ఆరోగ్యాలే మంచిగా అయిపోతాయి. ఒక పాట పాడమ్మా, చిన్న పాట పాడు. పాడు ఒక పాట అమ్మ. పాడు 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 పాడు. కొంచెం కొంచెం పాండవుల కోసం పాడు. మన కుంతిదేవి కోసం పాడమ్మా. కొడుకుల వాళ్ళైదురే పాండవుల కుంతిదేవి కొడుకుల ఐదైదురే పాండవుల. కౌరులతో దెబ్బలాడినారట కొడుకులు అయితే ఈ బలరాం పెద్దోడు కదా భీముడు. నాయన నువ్వు భీముడు బలమోడువు, నువ్వు బలమైనోడువు, నిన్ను మందులు చంపేస్తారు ఈ లీడరు, వాళ్ళు బలం ఎక్కువ, ఎక్కువ జనము, నిన్ను తీసుకొని నేను వెళ్ళిపోతాను మహేంద్రపట్నం వెళ్ళిపోయి అక్కడ ఉండిపోదురు. కానీ ఆ కొండలు ఎక్కిపోయాండు మరి తిరిగి మరి రారు అని తీసుకొని తోట ఆడపిల్లలు కాదు వీళ్ళకొద్దు, నా దగ్గర ఇడుకొంత మీరు వెళ్ళిపోయండి అని తోలేసి 5 అవునమ్మా. మీ దేవురు పాత్రపురం ఎక్కడ? సురుంగి జరడా దగ్గరే, సురుంగి దగ్గరే. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి నడిచి వస్తున్నారు? సాప్కోట నుంచి ఇది సాప్కోట నుంచి నడిచి వస్తున్నారా మీరు? అబ్బా మెల్లగా బాగా అలా మనిషి చూడు రమేష్ అలాగే అనుకున్నా. ఆయిరా ఆయిరా ఇప్పుడు సేంటర్ చూడు రాక్ష శంకర్ ఇక్కడ ఫోటో తీ. వెళ్ళిపోయాను మీరు ఇప్పుడు ఫోటో తీరా. చూసావా? ఇదిగో సేమ్ అదే ప్లేస్, సేమ్ అలా కనిపిస్తారు మనుషులు. వ్యక్తే కదా. అవునవును.
మేకలో అలా కనిపిస్తుంది. మొబైల్లో హైట్ కనిపించదు. కనిపించదు. ఎన్ని చేసినా నీకు ఆ హైట్ ఉండదు.